హిడ్మా ఎవరైతే ఎన్‌కౌంటర్ అసలు ఒక పెద్ద తలకాయ ఆహ్, దాదాపుగా తన జీవితం మొత్తం అడవిలోకి అంకితం చేసినటువంటి వ్యక్తి. ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన దాంట్లో రకరకాల ఊహాగానాలు అసలు ఆయన లొంగిపోయే టైంలో కావాలని తీసుకుపోయి బూటకపు ఎన్‌కౌంటర్ చేసిరని చెప్పేసి కొందరంటున్నారు. లేకపోతే ఎదురు కాల్పులని చెప్పేసి కొందరంటున్నారు. లొంగిపోయే క్రమంలో వచ్చే క్రమంలోనే మధ్యలో ఆపేసి క్రెడిట్ కొట్టేయడానికి అక్కడ ఏపీ పోలీసులు, ఇక్కడ తెలంగాణ పోలీసుల మధ్య ఒక వార్‌లో భాగంగా ఈ బుడకపు ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఎట్లా చూస్తారన్న నిజంగా ఎన్‌కౌంటర్‌ని? ఇదైతే బూటకపు ఎన్‌కౌంటరే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హ్మ్. ఎందుకంటే మీరన్నట్టు నాకు జర్నలిస్ట్‌గా ఉన్న అనుభవంతో కూడా హ్మ్. ఈ మొత్తం సీన్ రీకన్‌స్ట్రక్షన్ అంటారు ఇగ. మొత్తం దీన్ని అనాలిసిస్ చేస్తే హ్మ్. ఆయన లొంగిపోవడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాడు. వచ్చిండు అనేది అవును. ఉన్నది. హ్మ్. ప్లస్ ఇక్కడ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయే ప్రయత్నం జరిగిందనేది కూడా ఉన్నది కనుక హ్మ్. సో ఈ లొంగిపోయే క్రమంలో ఏదో సమాచారం లీక్ అయ్యి అతన్ని పట్టుకొని చంపినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హ్మ్. ఎందుకంటే నువ్వు అంత దూరం అక్కడెందుకు పోతున్నావు? ఆయన మారేడుమిల్లుకి ఏం పని? అసలు సంబంధం లేదు. అట్లా సంబంధం లేదు కదా. ఉండదు. అవును. నువ్వు ఆయన అసలు పోవాలనుకుంటే ఆ నైసర్గిక నీకు స్వరూపమే సరిగ్గా లేదు. అంతే కదా. నీకు హ్మ్. సుక్మా జిల్లా నుంచి కావచ్చు, బీజాపూర్ నుంచి కావచ్చు, కుంటా నుంచి మొదలుకుంటే కుంటా నుంచి నీకు చర్ల ఇక్కడ నుంచి అదే నీకు కరివాగు, నీకు కరిగుట్ట కరగుట్ట కాకపోయినా కూడా నీకు మళ్ళీ కుంట వైపు వస్తే కనుక వస్తే అటు డైరెక్ట్ సైడ్ తెలంగాణలో పడొచ్చు. కుంట చూస్తే నీకు ఇక్కడ తెలంగాణలోకి చెర్ల తెలంగాణకి వస్తది కదా. ఎంట్రీ కావచ్చు. హ్మ్. సరే పోలీసు నిర్బంధం తీవ్రంగా ఉంది రాలేకపోయినంటే మరి ఇక్కడ నిర్బంధం తీవ్రంగా ఉన్నప్పుడు అక్కడ లేదా? ఎట్లా దాటిండు? వాస్తవానికి మీరు ఒకసారి మీరు సో అన్నతో చూస్తుంటే మనం ఒక చేయాలి. ఉమ్. ఎక్కడి మారేడుమిల్లి ఎక్కడి అదే కదా అదే మీరు చెప్తారు కదా నీకు దాని మ్యాప్ చూసుకున్నా కూడా నీకు ఇక్కడ దండకారణ్యం మ్యాప్ దండకారణ్యం. చూసుకుంటే ఇక్కడ అది నీకు అబూజ్మాడ్ ఉన్నప్పుడు అబూజ్మాడ్ నుంచి నువ్వు ఇక్కడ వస్తే తెలంగాణ ఉంటుంది. హ్మ్. ఇట్లా పోతే నీకు ఈ యాంగిల్లో నీకు పైన అదే మారేడుమిల్లి మారేడుమిల్లి. ఉంటుంది. అవును. అవును. అంటే నువ్వు ఇది దూరమా ఇది దూరమా ఇది దగ్గర అవుతుంది నీకు. అవును. అవును. ఇక్కడ ఇంకా దగ్గర అవుతుంది అవును. కొంచెం దగ్గర అవుతుంది. నిజంగా లొంగిపోవాలనుకున్నాడు అంత దూరం ఎందుకు రిస్క్ తీసుకుంటాడు? అస్సలు తీసుకోవడానికి కూడా లేదు. ప్లస్ అట్లాగే ఇక్కడ ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ అన్అఫీషియల్గా అయినా సరే పాటిస్తున్నట్టు అనిపిస్తుంది. అవును. చంద్రబాబు సేఫ్గా వచ్చి లొంగిపోయారు. అవును. చాలా మంది లొంగిపోయారు తెలంగాణలో. అవును. సో ఈ లొంగిపోయే క్రమంలోనే పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినట్లు మనకు చాలా స్పష్టంగా నేనైతే అనుకుంటున్నాను. ఎవరు దానివల్ల ఎవరికి ఉపయోగం అన్న? ఒకటి బండరి స్పష్టంగా ఏం జరుగుతుందంటే నక్సల్స్ ని లొంగ తీసుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అంటే క్రెడిట్ కోసమా? క్రెడిట్ కోసం. మేము లొంగ తీసుకుంటే క్రెడిట్ మాకు కావాలనే చాలా లొంగుబాటు జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ మావోయిస్టులలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కనుక తెలంగాణ ప్రభుత్వం కొంచెం నెట్వర్క్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు అడ్వాన్స్ లో ఉన్నారు. ఓకే. నాకున్న సమాచారం ప్రకారం మల్లోజులో ఆశన కూడా తెలంగాణలో లొంగిపోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారుల అడ్వైజో బెదిరింపు వలనో వాళ్ళున్న ఇద్దరిని డివైడ్ చేసి ఒక బస్సును ఛత్తీస్గఢ్ పంపించారు, ఇంకో బస్సును మహారాష్ట్ర పంపించారు. అంటే ఆ క్రెడిట్ యాక్చువల్గా అంటే మామూలుగా జర్నలిస్ట్ సర్కిల్లో ఉన్న చర్చ ఏంటంటే యాక్చువల్గా ఈ దానికి అమిత్ షా రావాలి. అమిత్ షా రావాలి. అమిత్ షా ముందు ఇట్లా 1000 మంది తుపాకులు పెట్టి మేము లొంగిపోతున్నామని చెప్పాలని ఒక ప్లాన్ అంట వాళ్ళది. కానీ అది కాలేదు, అది సాధ్యం కాలేదు. ఇద్దరే వచ్చారు. సో ఇద్దరు వచ్చినట్టు కాలేదు. ఇంకోటి అసలైనడు ఇప్పుడు ఏంది మొత్తం నేషనల్ మీడియా అంతా మావోయిస్ట్ పార్టీలో అగ్రనాయకత్వం అంతా పోయింది, చంద్రబాబు నాయుడు లొంగిపోయిండు. ఇక మిగిలింది ఎవరు? ముప్పాల లక్ష్మణ గణపతి గారు, అట్లాగే సెక్రటరీ దేవు ఇంకా వీళ్ళందరూ అగ్రెసివ్ ఎవరు? హిడ్మా. సో హిడ్మాను ఎట్లయినా కొట్టాలి, హిడ్మాను ఎట్లయినా లొంగ తీసుకోవాలని ఛత్తీస్గఢ్ ప్రయత్నం చేసి నువ్వు జర్నలిస్టుకు ఆయన లెటర్ రాసినాడు కూడా రెడీ ఉన్నాను అని చెప్పి చెప్పిండు కదా. సో నువ్వు రెడీ ఉండు అని ఆయన కూడా చెప్పించుండు. సో అంటే అర్థం ఏంటంటే ఆయన లొంగు కూడా సిద్ధంగా ఉన్న అర్థము. హిడ్మా అంటోడు యాక్టివ్ కనుక హిడ్మా కనుక లొంగ తీసుకున్నా బతుకున్నా కూడా చాలా ప్రమాదమైన పరిస్థితి. ఎందుకంటే నీకు మాస్టర్ మైండ్ కనుక సో వాళ్ళను ఆయన చంపడానికే వాళ్ళు మొగ్గు చూపినట్టున్నారు. అందుకే ఎన్కౌంటర్ చేసి ఇంత పోటీ ఏందన్న అసలు నిజంగా ఒక ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళ మీదని, లేకపోతే అక్కడ అడవిలో ఉన్న ఖనిజాలను కాపాడేటోళ్ళ మీద క్రెడిట్ కోసం అక్కడ మహారాష్ట్రలో లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ కోసం చంపేంత నీచానికి ఎందుకు దిగజారుతున్నాయి ప్రభుత్వాలు? ఇప్పుడు వాళ్ళ సమస్య అదే కదా. వాళ్ళు లేవనెత్తిన అంశాల గురించి వీళ్ళు మాట్లాడే దమ్ము వీళ్ళకి లేదు. మావోయిస్టులు లేవనెత్తుతున్న అంశాల మీద వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఈ ప్రభుత్వాలకు ఉండాలి. వీళ్ళకి లేవు. లేనప్పుడు ఏం చేస్తాము? ప్రజలు అంతిమంగా ఏమనుకుంటారు?
వాళ్ళ బాటనే ఎన్నుకుంటారు కదా. రేపు వెక్స్ అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు, రేపు కొమరం భీం అనుకున్నాం, కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, వాళ్ళు పడుతూ తుపాకులు పట్టిరా, పడుతూనే వెపన్లు పట్టిరా? కాదు కదా. వాళ్ళు పోరాడుతున్న క్రమంలో వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు తీసుకున్నారు. భగత్ సింగ్ మొదట తుపాకి పట్టినా. సో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడే క్రమంలో చివరికి ఆజాద్ చంద్రశేఖర్ ఆయన సైన్యాన్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అంటే ఈ ప్రభుత్వం మీద వెక్స్ అయిపోయిన తర్వాత దీన్ని తిరుగుబాటు చేయాలి, ఎట్లయినా లక్ష్యం సాధించాలని ఒక కసితోని వాళ్ళు పెట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. అప్పటి నుంచి స్వతంత్ర బ్రిటిష్ వాళ్ళ మీద కొట్టాడిన తర్వాత ఏ సమస్యలు అయితే అప్పుడు పెండింగ్లో ఉన్నాయి, ఆ సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక ఏముంది, లేనోడు లేకుండా పోయాడు, ఉన్నోడు పోయాడు. భూమి లేనోడు ఇంకా లక్షల మంది ఉన్నారు కదా. భూమి లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా ఇంకా భారతదేశంలో. మరి స్వతంత్రం వచ్చి 80-70 ఏళ్ళు అవుతుంది. ఎందుకు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు? ఇంకా ఎందుకు కొన్ని వేల గ్రామాలకు కరెంటు లేకుండా ఉన్నారు? ఎందుకు వేల గ్రామాలకు నీకు రోడ్డు సౌకర్యం లేకుండా ఉన్నారు? చదువుకునే పరిస్థితి ఎందుకు వేల గ్రామాల్లో లేకుండా ఉన్నది? ఇవన్నీ వదిలిపెట్టేసి ఆడ ఒక ఏరియా, మీరు చెప్తుంది ఏంది, ఒక ఏరియాలో ఉన్న మావోయిస్టులు వాళ్ళు ఏం చేస్తున్నారంట, నీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారు. నీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తలేరు కదా. అసలు వాళ్ళకి నచ్చిన విధంగా అక్కడ ఆదివాసుల్ని మొబిలైజ్ చేస్తున్నారు, వాళ్ళతో చైతన్యం చేసుకుంటున్నారు. సో దాన్ని వదిలిపెట్టి వాళ్ళ మీద పడి నేను చంపేస్తా ఎందుకు చంపేస్తా అంటున్నావు? నువ్వు ఆయుధాలు ఉన్నాయి కనుక నేను మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి అంటున్నావు. నేను అదే చెప్తున్నా. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇదే విషయానికి సంబంధించి నేను అడుగుతున్నా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇంతకుముందు ఒక వ్యాఖ్యలు చేసినందు, ఈ అర్బన్ నక్సలిస్టులు అనేటోళ్ళు ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే నగరాలలో ఏసీ రూమ్లలో కూర్చొని ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వెహికల్లో తిరుక్కుంటూ ప్రభుత్వం దగ్గర పైరవి చేసుకొని ఉంటే వీళ్ళు మాత్రం సుఖంగా బతుకుతా ఉన్నారు, అక్కడ అడవిలో మాత్రం వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు అని చెప్పేసి ఒక కీలకంగా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? బండి సంజయ్ ఏం మాట్లాడినా సంచలనంగా మరి మీడియా చూస్తారు. ఏందో నాకు తెలియదు, ఆయన కొత్త మాట్లాడిన కొత్త విషయం ఏందో. అర్బన్ నక్సలైట్ అంటే మరి ఎవరు దాని నిర్వచనాన్ని ఆయన చెప్పాలి. ఎవరు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? మరి నువ్వు నక్సలైట్లకు ఫారెస్ట్ లో ఉన్న నక్సలైట్లు ఉంటారు, అర్బన్ నక్సలైట్లు ఉన్నారా? అంటే అంతే కదా. అంటే ఒక మనిషిని నమ్మేటోడు, అన్యాయం మీద పోరాడేటోడు తప్పేప్పుడు. ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు అంటే నువ్వు అనాలనే ఉద్దేశం లేకుండా కూడా అయ్యో పాపం నక్సలైట్లు ఏదో పోరాటం చేసుకుంటాను, మనం కూడా అంతే అంటాం కదా. ఒక సాధారణ నేను తెలంగాణలో అది ఇప్పుడు తెలంగాణ పుట్టిన ఏ పల్లె చూసినా కూడా నక్సల్స్ వాసన ఉంటుంది. ప్రతి పల్లెల్లో కూడా నక్సలైట్ల వల్లనే ఆత్మ గౌరవంతో బతుకుతామని చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది తెలంగాణ పల్లెల్లో ఉంటారు. భూములను మంచింది ఇప్పుడు సాగు చేసుకున్న చాలా మంది ప్రజలు సాగు చేసుకుంటారు. అంటే అది నక్సలైట్ పంచిన భూములను ఇప్పుడు సాగు చేసుకుంటారు. భూస్వాములను తరమేసినారు అంటే అది నక్సలైట్ వల్లనే సాధ్యమైంది అని చెప్పి ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఏ గ్రామం పోయినా నీకు చెప్పుకుంటారు కదా. అందుకే మనం మాట్లాడతాం, పాజిటివ్ ఉంటాం. అయ్యో పాపం ఎందుకు అనవసరంగా అరెస్ట్ చేయమంటాం, దొరికితే అరెస్ట్ చేయండి, ఓకే. నీకు సాయుధులై తిరుగుతున్నారు, చట్ట ప్రకారం వ్యవహరిస్తలేరు, చట్టానికి భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక వ్యక్తి ఆయుధాలతో తిరుగుతున్నాడని మీకు సమాచారం ఉన్నప్పుడు పట్టుకోండి, అరెస్ట్ చేయండి. కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, నువ్వు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి కదా. నీకు ఒక వ్యక్తిని ఎప్పుడు కాల్చి చంపాలని చెప్పడానికి కొన్ని ఉంటాయి కదా. నువ్వు చదువుకునేటప్పుడే ఐపీఎస్ ఆఫీసర్లకు పోలీస్ అధికారులకు ఒక వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఎప్పుడు చంపాలి అనేది నీకు కొన్ని గైడ్లైన్. ఫస్ట్ కాళ్ళ మీద కాల్చాలి, ఫస్ట్ మనిషిని పట్టుకునే ప్రయత్నం చేయాలి, సాయుధాయుడు ఉంటే కాళ్ళ మీద కాల్చాలి, లేకుంటే ఇక్కడ కాల్చాలి, లేదంటే సున్నితమైన భాగాలకు తగులకుండా కాల్చి మనిషిని లొంగ తీసుకోవాలనేది నీకు మాన్యువల్లో, పోలీస్ మాన్యువల్లో ఉంటుంది కదా. మరి నువ్వు ఎన్కౌంటర్ అయితే చచ్చిపోతాడా మనిషి? మరి మీ వాళ్ళందరూ పోలీసు అందరు సేఫ్. సో ఇవన్నీ ఉడకి ఎన్కౌంటర్లే, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇలా చంపుతున్నారు కనుక ఈ సమస్య వచ్చింది. ఒక కీలకమైన ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలన్నా, ఎందుకంటే మీరు ముందు నుంచి కూడా చూస్తుంటారు, ఎప్పుడన్నా ఈ పోలీస్ కూంబింగ్ తర్వాత ఎన్కౌంటర్లో గాయపడిన నక్సలైట్లను చూసారన్నా? అంటే చాలా సందర్భాల్లో గాయపడి పట్టుబడి ఇప్పటిదాకా నేను చూలే. ఎందుకంటే నేను దాదాపు 10-20 సార్లు నేను నక్సలైట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేసి ఇచ్చాను. 10 సార్లు మినిమం చేసి ఉంటాను నేను. చాలా ఎన్కౌంటర్లను కూడా నేను కవర్ చేశాను. నేను పెద్ద ఎన్కౌంటర్ కూడా కవర్ చేసినాను. ఏ సంఘటనలో కూడా గాయపడ్డ నక్సలైట్లు పోలీసులు దొరికిన పట్టుబడి మీడియాకు ప్రొడ్యూస్ చేసిన సంఘటనలు ఎప్పుడు చూడలేదు నేను. వాస్తవం. మరి ఎందుకు దొరకరు? కానీ పోలీసులు గాయపడడం చూసుకుంటారు. అరే ఇప్పుడు మనుషులు గాయపడతారు కదా, కానీ పోలీసులు ఎవరు గాయపడ్డని బతకని చంపేస్తారు.
ప్రస్తుతం ఇది అరే కాదా నువ్వు బూటకం? నువ్వు ఇంత ఇంత దారుణంగా వ్యవహరిస్తూ నువ్వు అర్బన్ నక్సల్స్ అని నీకు అది ఒక మత్తింది మాట్లాడుతానే నువ్వు ఉమ్, నీకు ఇవన్నీ నువ్వు కనుక చట్టపరంగా చేస్తే నువ్వేమంటున్నావు నక్సల్స్ చట్ట ప్రకారం లేరు సాయుధ లేరు అని అంటున్నావు కదా ఉమ్, మరి నువ్వు కూడా నీ చట్ట ప్రకారం వ్యవహరించడం మేము చెప్తున్నాం ఉమ్, అది నీకు నక్సల్ నీకు అర్బన్ నక్సల్ అనిపిస్తారా వాళ్ళు నీకు మరి నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేను నీకు వీడియో చూపెడతా నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇగో వేసుకుందాం ఇగో ఆర్ఎస్ఎస్ ఇది Right, నేను మీ- చూపిస్తా మీరు ఎట్లా తుపాకుడు ఇంకా చూపెడుతున్నావు ఇంకా ఈ ఆర్ఎస్ఎస్ కు తుపాకీతో ఏం సంబంధం అది ఏం సంబంధం మరి మీరు ఎందుకు సాయుధ అయిపోతారు ఇగో ట్రైనింగ్ క్యాంపు ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్యాంపు ఇగో 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 కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు అంటే ఇది తుపాకులు కదా ఇది వెపన్స్ కదా అంటే మీకు లైసెన్స్ రా ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇది లైసెన్స్ రా నక్సలైట్లు సొంతంగా పరేడ్ చేస్తారు కదా బహిరంగంగా అక్కడ వాళ్ళు ప్రజల కోసం పోరాడే క్రమంలో వాళ్ళకు రూపాన్ని ఎంచుకున్నారు అవును నీ చట్టబద్ధం కాదన్నప్పుడు వాళ్ళు నిర్వహించు పట్టుకొని అరెస్ట్ చెయ్యి అంతే తప్పించి నువ్వు ఏకాఏకన పోయి నేను చంపేస్తాను పట్టుకొని చిత్రహింసలు పెడతానంటే మరి నువ్వు చట్ట ప్రకారం నువ్వు వ్యవహరిస్తలేవు ఏమంటావు నీ మీద 302 కేసు పెట్టాలని నేను అంటాను నేను మర్డర్ కేసు బిఎన్ఎస్ ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం 103 కింద నీ మీద కేసు పెట్టాలంటే నేను హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన మీద మర్డర్ కేసు పెట్టాలి ఇప్పుడు ఇన్ని ఎన్కౌంటర్లకు బాధ్యులు చేస్తూ అమిత్ షా మీద బండి సంజయ్ మీద మర్డర్ కేసు పెట్టాలి నిజంగా నువ్వు ఎన్కౌంటర్ జరుగుంటే ప్రూవ్ చేసుకోండి ఆత్మరక్షణ కోసమే మేము ఫలానాలను చంపినాం ఆత్మరక్షణ కోసమే బసవలను చంపినాం ఆత్మరక్షణ కోసమే మేము హిడ్మాన్ చంపినాం ఆత్మరక్షణ రామచంద్రుడిని చంపినాం అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కోర్టు చెప్పింది కూడా ఆ విషయం మరి ఎందుకు అవన్నీ మీరు పాటిస్తలేరు దమ్ముంటే కేసు పెట్టించుకోండి మీ పోలీసుల మీద దీని బాధ్యుల మీద కేసు పెట్టించుకోండి మీరు చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చట్టాన్ని మీరు చేతిలో తీసుకుపోతున్నారు పౌరులందరేమో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడుచుకోవాలి కానీ మీరు మాత్రం చట్టాన్ని గౌరవించరు ఇదెక్కడ న్యాయము ఇదెక్కడ దేశం మరి దేశంలో పౌరులు ఒక బీజేపీ వాళ్ళకే దేశంలో పౌరసత్వం ఉన్నదా వాళ్ళకే పనికొస్తా మిగతా వాళ్ళకి ఎవరికి పనికిరాదా ఎవరు మాట్లాడినాడు అర్బన్ నక్సలైట్ అంట ఎవరు మాట్లాడతారు మరి అన్యాయం గురించి నువ్వు చేసే అన్యాయం గురించి ఇంత దుర్మార్గం ఎవరు మాట్లాడతారు మరి ఆ తల్లికి తినిపించి మీకు ఇంత బుద్ధి ఉండాలా ఆ తల్లికి తినిపించి తినిపించాడు కదా హోంమంత్రి నీ కొడుకు రమ్మని పిలిపించినావు కదా పిలిపించిన వాడు దొరికినప్పుడు తీసుకుపోయి తల్లి దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు కదా దొరికిన తర్వాత నువ్వు కొడుకు తల్లికి అప్పచెప్పొచ్చు కదా కొడుకుని హిడ్మాని ఎందుకు చంపేసింది మరి నువ్వు రామచంద్ర రెడ్డి దొరికినప్పుడు సంజీవంగా దొరికినప్పుడు వాళ్ళ ఊరికి తీసుకొచ్చి వదిలిపెట్టొచ్చు కదా బుద్ధిగా పని చేసుకో తుపాకులతో తిరగకని చెప్పొచ్చు కదా అవన్నీ చెప్పకుండా మనుషులే చంపుతామంటే నేను చెప్తున్నా కదా ఇది ఇంకొక తీవ్రమైన ఒక అంతర్యుద్ధాన్ని దారితీస్తుంది తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని దారితీస్తుంది ఇదే తీరు కనుక మీరు ఉంటే ప్రజలు ఏ రూపం తీసుకుంటారో తెలియదు ఇక బయట ఉన్నోడిని కూడా అబ్బాయి అర్బన్ నక్సలైట్ అయితే మరి ఎవరు మాట్లాడతారు నీ గురించి నేనేమో మాట్లాడుతూ ఎవరు ప్రశ్నించొద్దు నీ తప్పుడు నువ్వు క్వశ్చన్ చేయొద్దు నేను అదే చెప్తున్నా నువ్వు తుపాకులు పట్టుకొని తిరగడం ప్రజాస్వామ్యబద్ధంగా తప్పే కదా అనుకుందాం మరి మీ ఆర్ఎస్ఎస్ అనుకుందాం కదా నిజమే తప్పే ప్రజాస్వామ్యంలో తుపాకులు పట్టుకొని తిరగడం ఎవరు తిరిగినా తప్పే కానీ మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు అది కూడా వెపనే కదా ఆయుధమే కదా వాళ్ళని ఎందుకు స్పేర్ చేస్తున్నావు ఓకే వాళ్ళు స్పేర్ చేసిండ్రు వాళ్ళు తుపాకులు పెట్టుకొని తిరిగిన మావోయిస్టులు మరి నువ్వు తుపాకుతో ఎందుకు కాలుస్తున్నావు వాళ్ళని ఎందుకు చంపుతున్నావు చంపడం తప్పే కదా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి కదా నీకు డ్రోన్లు పెట్టి ఫైరింగ్లు చేసి నువ్వు చేయాల్సిన యుద్ధం ఎవరి మీద బార్డర్లో చేయాలి నువ్వు డ్రోన్లతోని బాంబులు ఎవరి మీద విసిరాలి బార్డర్లో శత్రు శిబిరాల మీద విసిరాలి నువ్వు పోయి నీ దేశ పౌరుల మీద నీ బిడ్డల మీద నువ్వు బాంబులు విసురుతున్నావు ఎంతమంది చచ్చిపోయారో తెలియదు లెక్క లేదు కర్రగుట్టల ఆపరేషన్ పేరు మీద నువ్వు వాళ్ళు చెప్తుంటే ఇంటర్వ్యూలో చూస్తున్నాం కదా ఒక సినిమా చూసినట్లే ఆయన కూడా అది చెప్తుండు కదా నువ్వు ఇట్లా వరుసగా మామూలు వెలుచుకుంటూ పోతుంటే తుపాకులు గుళ్ళు వెలుచుకుంటూ పోతుంటే అక్కడ మామూలు జనాలు ఎంతమంది చచ్చిండ్రు అంటే అడగొద్దు ఎవరు మామూలు జనాలు చచ్చిన అడగొద్దు ఎవరు చేసిన అడగొద్దు ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉంటాయి కదా బతికే హక్కు ఉంటుంది కదా నువ్వు నక్సలైట్ అయినంత మాత్రాన నీకేమన్నా వాళ్ళు టెర్రరిస్ట్లా వాళ్ళు కాజ్ కోసం పనిచేస్తున్నారు నీకు విభేదం కావచ్చు కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు